హరే కృష్ణ. ఒకసారి ఒక నవ యువకుడు వాళ్ళ మిత్రులతో వైన్స్ నుండి మందు బాటిల్ తీసుకొని బైక్లో చెక్కుకొని హడావిడిగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న ఒక సజ్జనుడు ఆయనను ఆపి, ఒరే మూర్ఖుడా, ఎందుకురా తాగి తాగి ఆరోగ్యము పాడు చేసుకుంటావు? ఆరోగ్యమే కాక చనిపోయిన తర్వాత కూడా నువ్వు నరకలోకాలకు వెళ్తావు అని చెప్పాడు. అయితే అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, సార్ నేను ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నా, మా ఫ్రెండ్స్ సురేష్, రాజేష్, శేఖర్ వాళ్ళు కూడా తాగుతున్నారు, మరి వాళ్ళు కూడా నరకలోకంకి వెళ్తారా అని అడిగారు. అయితే ఆయన అన్నాడు, తప్పకుండా రా, ఎవరైతే తాగుతారో వాళ్ళు నరకలోకం వెళ్ళాల్సిందే. సార్ మరి మా ఇంకొక ఫ్రెండ్ అనిల్, సాయి, వీళ్ళు కూడా మొత్తం తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళు కూడా వెళ్తారా? ఆయన అన్నాడు, అరే నీకు అర్థమవుతలేదా, ఎవరెవరైతే తాగుతారో వాళ్ళందరూ తప్పకుండా నరకలోకంకి వెళ్ళాల్సిందే. అయితే అప్పుడు అన్నాడు, సార్ ఏం చేస్తాం, ఇక్కడ మేము కలిసి తాగుతున్నాం, నరకలోకంలో పోయినాక కూడా కలిసి కూకుందాం అక్కడ కూడా అని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆది శంకరాచార్యులు భజగోవిందం యొక్క ప్రార్థన చెప్తున్నారు. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోహం ఆత్మజ్ఞాన విహీన మూఢాస్తే పశ్యంతే నరక నిగూఢ. కామం, క్రోధం, లోభము, మోహము, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి సంఖ్యల జీవుని ఈ ప్రపంచంలోనే కట్టిబెట్టి ఉంచుతున్నాయి. దాని మూలాన మనము నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడ ఆ నరకంలో మనం ఇక్కడ అనుకున్నలాగా అంత సులువు ఏం కాదు. ఇక్కడైనా అట్లీస్ట్ కొద్దిగా మనకు ఆనందం లభిస్తుంది. నరకంలో ఎప్పటికీ బాధలే. ఆత్మజ్ఞాన విహీన మూఢాస్తే పశ్యంతే నరక నిగూఢ. ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకోరో, ఎవరైతే భగవత్ చింతనలో ఉండరో వాళ్ళు తప్పకుండా నరకలోకం వెళ్ళాల్సిందే, అక్కడ శిక్షలు అనుభవించాల్సిందే. కాబట్టి ఆ నరకలోకానికి వెళ్ళకుండా నాకు తెలియదు, అక్కడ పోయినాక మేము ఎంజాయ్ చేస్తామని అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. కాబట్టి నరకలోకం వెళ్ళకుండా భగవద్భక్తిలో మన జీవితానికి ఇట్లా మలుచుకున్నట్టయితే మన భవిష్యత్తు సుఖమయంగా ఉంటుంది. కాబట్టి నరకలోకంకి వెళ్ళకుండా ఈ చెడు వ్యసనాలను, అరిషడ్ వర్గాలను కొద్దిగా మెల్లిమెల్లిగా మనము విడుచుకున్నట్టయితే భగవంతుని ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. హరే కృష్ణ.